సో తన దగ్గర మాట్లాడదాం. ఇంతకీ ఆమె ఎట్లా మరదలయ్యింది? అసలు పవన్ కళ్యాణ్ ఎట్లా అన్నవరం అయిండు, తమ్ముడు అయిండు అనేది తెలుసుకుందాం. మస్తు ముసిముసిగా సిగ్గు పడుతుంది, అడుగుదాం. హాయ్ అక్క. హాయ్ హాయ్. సో ఆగు, నువ్వు ఇంత అందంగా ఉంటావని నేనే చూపిస్తున్నా ఇంటర్వ్యూలో కూడా. ఆ క్రెడిట్ నాకే. అబ్బా, ఈ గెటప్ లో ఫస్ట్ టైం వల్ల అందుకనే సిగ్గుపడుతున్నావా? సిగ్గు అవుతుంది కొంచెం. ఎందుకంటే ఎప్పుడు హిజాబ్ లో ఉండే అస్మానే తెలుసు చాలా మందికి. ఫస్ట్ టైం ఇట్లా వితౌట్ బుర్కా నేను చెప్తాను. అందుకే అప్పటి నుంచి నీకు ఏం కాదు, ముద్దుగున్నావు చందమామ లెక్క. అయితే ఈ ట్రోల్స్ విషయమే మాట్లాడుకుందాం ఎక్కువ. దీని చుట్టూ మనకు మస్తు టాపిక్స్ ఉన్నాయి, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. ఏంది అన్నవరము తమ్ముడు, అసలు నువ్వు అన్నవరము తమ్ముడు అది ఇది అని మంచిగానే అన్నావు, అది రెస్పెక్టెడ్ గానే. సినిమాల పేర్లు అన్నావు, ఇటు సినిమాలు కాకపోయినా అన్న ప్రేమగా ఒక చెల్లెల్లాగా, ఒక తోడబుట్టిన దానిలాగా అన్నావు. వాళ్ళకి మరి జనసేన అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నువ్వు ఎట్లా మరదలవైనావు అనేది నాకు అర్థమవుతుంది. అది నాకు కూడా డౌటే. ఎందుకంటే తమ్ముడు అనే పదానికి అర్థమైందో ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. తమ్ముడు అంటే తోబుట్టునో మా సోదర భావం ఉన్న వాళ్ళనో తమ్ముడు అంటాం. కానీ మరి వాళ్ళకి ఎట్లా వినిపిస్తుంది? ఏదో సభల పవన్ సార్ ఐ లవ్ యూ అన్నట్టు నేను అట్లా కూడా ఏం అనలేదు. ఎందుకంటే అభిమానించే హీరో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదంతా పక్కన పెడితే మెగా ఫ్యామిలీ అంటేనే చాలా ఇష్టం నా వరకు. అంత వాళ్ళ సినిమాలన్నా బాగా చూసేదాన్ని అన్నట్టు. అట్లాంటిది తమ్ముడు అనే సంబోధించిన నేను, వేరే విషయం ఏం మాట్లాడలే. దానికి అంత ట్రోలింగ్ చేసిరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి దీనిపైన. తమ్ముడు అంటే ఏంది అసలు అర్థమైంది. ఇప్పుడు తర్వాత నాకు ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే, ఆయన మోహన్ బాబు గారిని తమ్ముడు అని సంబోధించారని తర్వాత తెలిసింది నాకు. నాకు అప్పటిదాకా తెలీదు. తర్వాత వీళ్ళందరూ మన తెలంగాణ వాదులు ఎవరైతే మనకు సపోర్టర్స్ గా ఉన్నారో వాళ్ళందరూ కూడా పంపించారు ఆ వీడియోని. చూడు నువ్వు ఒకసారి. ఎందుకంటే మోహన్ బాబు గారిని, పెద్ద వయసున్న మోహన్ బాబు గారిని ఒకానొక సభల ఆడియన్స్ ముందే, కెమెరాల ముందే, అందరు మీడియా సమావేశంలోనే తమ్ముడు అని సంబోధించారు. నువ్వు అనడంలో తప్పేముంది? తప్పేం లేదని అన్నారు. మేబీ వాళ్ళకి తమ్ముడు అనేది భూతేమో. సో వాళ్ళు నువ్వు ఎంత ప్రేమతోటి ఎంత అక్కలాగా అన్నా గానీ వాళ్ళు అట్లా తీసుకుంటారు. అర్ధ పరిణామం చెంది అది అర్థం కాస్త మారిపోయినట్టుంది. నాకు తెలియదు ఆ విషయము. నేను చదువుకున్న తెలుగులో, తెలుగు సాహిత్యంలో అసలు తమ్ముడు అంటే తమ్ముడే, అన్న తమ్ముడు, ఇది సోదర భావమే. దీనికి కొత్త అర్థాలు వీళ్ళు వెతుకుతున్నారు. జనసైనికులకి నువ్వు అక్కవి కావాలి. మరదలు పవన్ కళ్యాణ్ గారు నాకు తమ్ముడు అయినప్పుడు, నేను పవన్ కళ్యాణ్ కి అక్క అయినప్పుడు నీకెట్లా మరదలనైనా ఇక్కడ మీ సంస్కారం ఏంది? అసలు మీకు వాయు వరుసలు ఉన్నాయా లేదా? వదిన అంటారు, తమ్ముడు అంటారు. ఏమనుకుంటారు అసలు? ఏమనుకుంటారు? సంబంధాలు కాదు. ఇప్పుడు అక్కడ లాజిక్ ఏంటంటే వీళ్ళు పెట్టే ట్రోల్స్ లో వదిన అని జగన్ అన్న గురించి, జగన్ ని కూడా అన్నానే సంబోధిస్తున్నారు. జగన్ అన్న గురించి ఆ సైడ్ అటు నరుకుంటూ అటు వదిన అంటారు, ఇటు ఏమో మరదలు అంటారు. మరదలు అంటే పవన్ కళ్యాణ్ అన్నావు కాబట్టి మాకు మరదలైనవు. వదిన అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల నువ్వు మాకు వదినవైనవు. ఇట్లా పెడుతున్నారు. అట్లా కూడా అంతుందా అసలు కథ? అసలు ఇద్దరు నాకు అన్నలే కదా. ఇప్పుడు నాకు ఒక చెడ్డ అలవాటు ఉండదు, కనిపించిన వాళ్ళ అన్న అన్న అన్నడం. జగన్ అన్న అన్ననే, పవన్ కళ్యాణ్ అయినా అన్ననే, చిరంజీవి అయినా అన్ననే. వీళ్ళంతా అన్న అన్న అని మేము అనుకుంటుంటే మీకు ఎట్లా మరదల్లమైనమో మరి వరుసలేందో మాకైతే అర్థమైతలేదు. అది మీ తల్లిదండ్రులే చెప్పాలి. అయితే అస్మా, నవ్వుకి చిరునామాగా ఉన్నటువంటి ఈ అస్మా వెనుక చాలా విషాద గాథ కూడా ఉంటది కదా. అసలు ఏడవుట్టి నువ్వు, కుటుంబ నేపథ్యం ఏంటిది, ఇదంతా మాకు చెప్పు ఒకసారి. మళ్ళీ ఎందుకో నాకు గుర్తు చేసుకోవాలనిపించదు. అది అదొక చాలా విషాద గాథనే అనుకోవాలి. కుటుంబంలో చాలా టైం పడుతుంది, సరిపోదు ఈ అర్ధగంట మనకి. మాది చాలా వలసల జిల్లా, ఇప్పటికీ బొంబాయి బస్ ఆగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఇప్పుడు డిస్టిక్లు డివైడ్ అయిన తర్వాత, విభజన జరిగిన తర్వాత చిట్ట చివరి ఊరున్న మహబూబ్ నగర్ జిల్లా మాది. అక్కడ మాది తిరుమలాపూర్ కురుమూర్తి జాతర చాలా ఫేమస్. ఆ జాతరకి దగ్గరలోనే నేను మా ఊరు ఉంటుంది. అక్కడ 1 కిలోమీటర్. ఆ ఊర్లో పుట్టిన. మా నాన్న నేను 2007 అంటే దగ్గర 19 years అవుతుంది అప్పుడు చనిపోయారు. మా అమ్మ
2019లో అమ్మ కూడా చనిపోయారు. నేను, చెల్లి, అన్నయ్య ముగ్గురం ఉంటాం. అన్నయ్యకి మ్యారేజ్ అయిపోయింది. మేమిద్దరం చదువుకుంటున్నాం. అన్నయ్య చదువుకోలేదు, 7th వరకే చదువుకొని ఆపేసారు. ఆ తర్వాత ఇక మేమిద్దరం కంటిన్యూ చేసినాం. మా ఊర్లో మొట్టమొదటి ముస్లిం అమ్మాయిగా, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన అమ్మాయిగా, ఊరు దాటిన హాస్టల్ అమ్మాయిగా, మొత్తం ఇక రకరకాల అన్నిటికీ మనమే మూలం అన్నట్టు. ఫస్ట్ జనరేషన్. ఫస్ట్ ఇక ఊర్లో ఫస్ట్ జీన్స్ వేసింది నేనే, ఊర్లో ఫస్ట్ టీ షర్ట్ వేసింది నేనే, అట్లా అన్ని ఫస్ట్ నేను నాతోనే మొదలైనాయి అన్నట్టు. సో మస్తు ఇన్స్పిరేషన్ అన్నట్టు నువ్వు. పల్లెటూర్లు ఎట్లా ఉంటాయి, వలసల జిల్లా, చాలా పేదరికంలో ఉంటా. మహబూబ్ నగర్ జిల్లా అంటేనే వలసల నేను జిల్లా. అదే ఊరు కాబట్టి నాకు కూడా మీకు కూడా తెలుసు కదా. సో అట్లా ఇంకొకటి ఏంటంటే అందుబాటులో ఉర్దూ మీడియం స్కూల్స్ ఉండవు. ఉన్న గవర్నమెంట్ స్కూలే, నీకు చేతనే చదువుకో, ఇష్టం ఉంటే చదువుకో, లేకపోతే లేదు. మొత్తం గవర్నమెంట్ చదువులే. ఎక్కడ కూడా మనకి ఇంగ్లీష్ మీడియం టచ్ కూడా కాలే. ఒక సబ్జెక్టుగా చదువుకున్నాం అంతే. ఇప్పుడు మ్యాథ్స్, సైన్స్ ఎట్లా చదువుకున్నాము, ఇంగ్లీష్ కూడా అట్లా చదువుకున్నాం, హిందీ కూడా అట్లా చదువుకున్నాం. అక్కడ దాకా నెట్టుకురాగలిగినాము. తర్వాత ఆత్మకూరులో ఇంటర్, డిగ్రీ హాఫ్ డే కాలేజెస్, అసలు లెక్చరర్స్ లేని కాలేజెస్ మాది. విక్రమ్ టెస్ట్ పేపర్లు చదివి పాస్ అయిన విద్యార్థిని నేను. అక్కడ డిగ్రీ వరకు కంప్లీట్ చేసేసుకొని తర్వాత గ్రామర్ పార్ట్తో తెలుగు స్టూడెంట్గా ఎంటర్ అయ్యి, ఆ తర్వాత ఇక జర్నలిజము అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని, తర్వాత టీపీటీ టీచర్ ట్రైనింగ్ కోర్సు అది కూడా కంప్లీట్ చేసేసుకొని ఫైనల్లీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ హైదరాబాదులో వచ్చి, తర్వాత జేఎల్ కూడా 1:2, గురుకుల 1:2 వరకు సొంత తెలివితేటలతోనే. మనకు అసలు జిఎస్ అంటేనే సముద్రం, ఒక్కొక్క బుక్ ఇంత ఉంటుంది, చూసే వరకే దడుచుకొని వస్తాం. మనమేం తెలంగాణ ఉద్యమకారులం కాదు, నిజం చెప్పాలంటే చిన్న పిల్లలం అప్పుడు. ఆ ఉద్యమ చరిత్రను మనం ఇప్పుడు చదవాలంటే ఇంత ఉంటుంది బుక్, చాలా ఉంటుంది. ఒక్క బుక్ చదవడానికి మనకు 1-2 నెలలు పడుతుంది. అలాంటివి 10 బుక్కులు చదవాలి. జిఎస్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, రీజనింగ్స్ ఇవన్నీ చదవాలంటే చాలా టైం పట్టింది నాకు. అట్లా అది టైం లేకనో ఎట్లా లేకనో జిఎస్ కవర్ చేయలేకపోయి, సరే అట్లా కూడా నెట్టుకు రాగలిగిన. ఫైనల్లీ ఇప్పుడు ఒక మూమెంట్ స్థాయిలో ఉండిపోయినా, ఒక ఉద్యమకారిని అయినా. ఫైన్.